అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా విద్యుత్ డిఈ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు, కార్మికులు ర్యాలీ చేపట్టారు. విద్యుత్ భవన్ నుండి టీ సర్కిల్ వరకు విద్యుత్ వినియోగంపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. సహజ సూర్యకాంతి వినియోగం, ఎల్ఈడీ లైట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించి విద్యుత్తును ఆదా చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సూర్య సోలార్ సిస్టమ్ను ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని డిఈ రాజశేఖర్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ర్యాలీని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ర్యాలీలో ముఖ్యంగా వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసమే ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. మనము అవసరమానికి ఇచ్చి వృధాగా వాడుకుంటే మనకుండే సహజ వనరులన్నింటినీ కూడా వృధా చేసిన వారం అవుతాము. మరియు భవిష్యత్తులో భావి తరాలకి మనము నష్టం చేసిన వారం అవుతాము. రెండవది, మన డబ్బు కూడా వృధా అవుతుంది. శ్రమ అన్నీ వృధా అవుతాయి. కాబట్టి వినియోగదారులు అందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యగారి పథకం కూడా మనకు ఇప్పుడు అమల్లోకి వచ్చింది. గత ఆగస్టు నుండి పోయిన సంవత్సరం ఆగస్టు నుండి వచ్చింది. కాకపోతే మనకు ఆశించినంతగా ఈ పిఎం సూర్య గారు ముందుకు రాలేదు. ఇప్పటి వరకు మన డివిజన్ పరిధిలో 184 మంది మాత్రమే తీసుకోవడం జరిగింది. కాబట్టి పిఎం సూర్య గారు మనము ఏర్పాటు చేసుకుంటే మనం పిల్లల్ని కట్టాల్సిన అవసరం